అమెరికా యుద్ధ నౌక యుఎస్ఎస్ అబ్రహాం లింకన్పై దాడి చేశారన్న ఇరాన్ ప్రకటన అంతర్జాతీయంగా కలకలం రేపినప్పటికీ వాస్తవ పరిస్థితులు మరోలా ఉన్నాయి. సుమారు 1,00,000 టన్నుల బరువున్న ఈ అణుశక్తి విమాన వాహక నౌక చుట్టూ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ పేరుతో ఒక దుర్భేద్యమైన రక్షణ వలయం ఉంటుంది. శత్రువుల కంటపడకుండా ఉండేందుకు ఇది గంటకు 60 కిలోమీటర్ల వేగంతో నిరంతరం కదులుతూ ఉంటుంది. దీనిని ఛేదించి దాడి చేయటం ఇరాన్ వద్ద ఉన్న హైపర్సోనిక్ క్షిపణులకు కూడా దాదాపు అసాధ్యమని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్లు, జలంతర్గాముల పహారాలో ఉండే ఈ నౌక అమెరికా సైనిక శక్తికి నిలువుతద్దంగా నిలుస్తోంది. దాదాపు 5,500 మంది అందులో పనిచేస్తారు. ఈ యుద్ధ నౌక ప్రధాన బలం దానిపై ఉండే అత్యాధునిక యుద్ధ విమానాలే. F-35C స్టెల్త్ విమానాలు, E-2D హ్యాక్-ఐ వంటివి గగనతలంలో నిఘా నేత్రాల్లో పనిచేస్తూ 100 కిలోమీటర్ల దూరంలోని శత్రు కదలికలను పసిగడతాయి. హ్యాక్-ఐ విమానంలోని API-9 రాడార్ వ్యవస్థ అత్యంత చిన్నపాటి లక్ష్యాలను కూడా గుర్తించగలదు. ఇక EA-18G గ్రాలర్ యుద్ధ విమానాలు ప్రత్యర్థి రాడార్లను జామ్ చేసి వారి కమ్యూనికేషన్ వ్యవస్థను స్తంభింపచేస్తాయి. సముద్ర ఉపరితలంపై దూసుకొచ్చే క్రూజ్ క్షిపణులు, డ్రోన్లను అడ్డుకోవడానికి MH-60R సీహాక్ హెలికాప్టర్లో నిరంతరం నిఘా వేసి ఉంచుతాయి. శత్రువుల నుంచి రక్షణ కోసం అమెరికా ఏజీస్ అనే అత్యాధునిక పోరాట వ్యవస్థను ఉపయోగిస్తోంది. ఇందులో భాగంగా 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం ధ్వంసం చేయగల SM-6 ఇంటర్సెప్టర్ క్షిపణులు సిద్ధంగా ఉంటాయి. కోఆపరేటివ్ ఎంగేజ్మెంట్ క్యాపబిలిటీ ద్వారా అన్ని విమానాలు నౌకల నుంచి వచ్చే సమాచారాన్ని క్రోడీకరించి క్షణాల్లో ప్రతిదాడి చేస్తారు. ప్రస్తుతం ఇరాన్ తీరానికి వ్యూహాత్మక దూరంలో ఉన్న అబ్రహాం లింకన్ శత్రువుల క్షిపణి పరిధికి అందకుండా అరేబియా సముద్రంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.